రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో హెచ్ఐసిసిలో జరుగుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 కార్యక్రమంపై మా ప్రతినిధి మోహన్ లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. మోహన్ చెప్పండి. 4 విధాల మంచి జరుగుతున్నప్పుడు ఒక విధంగా నష్టం జరిగినా పట్టించుకోనక్కర్లేదన్నది అభివృద్ధి సిద్ధాంతం. 100 మంది చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం హైదరాబాద్ హెచ్ఎస్సిసి నోటల్లో ఉన్నాం. పూర్తిగా అంగరంగ వైభవంగా ఈ వేడుక నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ ఈ కార్యక్రమం జరగబోతుంది. పూర్తిగా ఒక శాటిలైట్ మీడియా రంగంలోనే రాజ్ న్యూస్ ఒక ప్రత్యేకమైన చరిత్ర సృష్టించబోతుంది మరి కాసేపట్లోనే. ఏదైతే ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 ఈ హెచ్ఎస్సిసి నోటల్లో పూర్తిగా ఒక నినాదాన్ని తీసుకుంది. ఏదైతే డిస్కవర్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ హియర్. ఈ మొత్తం అంతా కూడా మనం చూస్తున్నాం, మనం విజువల్స్లో చూస్తున్నట్టు మరి కాసేపట్లో ఇదంతా కూడా పూర్తిగా ఈ రియల్ ఎస్టేట్ డెలిగేట్స్ అందరితో కూడా నిండిపోబోతుంది. ఇది మరి ఒక నూతన అధ్యాయంగానే చెప్పుకోవచ్చు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో. మనం ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని మనం చూసుకుంటే ఎట్లా జరగబోతుంది అనేది మీకు షెడ్యూల్ చెప్పబోతున్నాను. ఈ పూర్తిగా ఏదైతే ఎజెండా అయితే మాత్రం పూర్తిగా 9 to 9:30 యాజ్ పర్ షెడ్యూల్. 9 to 9:30 ఏదైతే డెలిగేట్స్ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ సదుపాయం ఏర్పాటు చేసి ఇక్కడ ఒక కౌంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ రిజిస్టర్ చేయబోతున్నారు. అలాగే 9:30కి ఎగ్జాక్ట్లీగా ప్రోగ్రామ్ మనం స్టార్ట్ అవుద్ది. ముందుగా ఈ గణేష్ వందన గణపతి పూజ చేసుకుంటారు. గణపతి పూజ అనంతరం ఏదైతే జ్యోతి ప్రజ్వలన చేసి ఏదైతే చీఫ్ గెస్ట్ ఏదైతే నరేడ్కో తెలంగాణ, ఎన్ఏఆర్ ఇండియా, హెచ్ఆర్ఏ, రాజ్ న్యూస్ మొత్తం అందరూ కలిసి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఈ ముందుగా రాజ్ న్యూస్ చైర్మన్, ఎందుకంటే ఈ కార్యక్రమం అంతటి కూడా ఒంటి కాళ్ళతో నిలబడి మొత్తం ఎదురుకు తీసుకెళ్తున్నటువంటి లక్ష్మీరావు గారు, ఈ చైర్మన్ లక్ష్మీరావు గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన వెంటనే ఎలా చేయగలరు అనే ఆశ, ఏదైతే ఆ క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. కానీ ఇంత సక్సెస్ఫుల్గా ఇంత పెద్ద వేడుకలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఒక ఏదైతే సక్సెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మేడం చైర్మన్ లక్ష్మీరావు గారు చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం మనం చూసుకోవచ్చు. ఇక్కడ జ్యోతి ప్రజ్వలన అయిపోయిన వెంటనే ఇక్కడ ఏదైతే భూభారతి స్పీకర్ నవీన్ మిట్టల్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈయన యాక్చువల్గా భూభారతి మీద 10:30 to 11:15 వరకు కూడా స్పీచ్ ఇవ్వబోతున్నారు. ఈ తర్వాత 11:15 నుంచి 12 వరకు ఏదైతే ఓపెనింగ్ కీనోట్స్ అనేది ఉంటుంది. అక్కడ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రిస్క్రిప్షన్, ఇది కూడా 5 days మూసి, మిత్ర, త్రిబుల్ ఆర్ ఫర్దర్ సిటీ అండ్ సిటీ ఎంపవర్మెంట్ గురించి కూడా ఇదంతా కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. అనంతరం చిన్న బ్రేక్ ఉంటుంది. టీ బ్రేక్ ఇచ్చిన తర్వాత ప్యానల్ డిస్కషన్, మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడే ప్యానల్ డిస్కషన్ అని చెప్పుకోవాలి. ప్యానల్ డిస్కషన్లో ఏదైతే నిష్ణాతులు అందరూ కూడా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి నిష్ణాతులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్యానల్ డిస్కషన్లో పాల్గొంటారు. ప్యానల్ డిస్కషన్ మొత్తం కూడా ఒక కొంతమంది గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. ఇక్కడ మార్కెటింగ్ రియాలిటీస్, డిమాండ్ ఆఫ్ ఎఫోర్డబిలిటీ ఇన్ హైదరాబాద్ ప్యానలిస్టులు అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే ఉంది. ఈ లిస్ట్ ప్రకారమే ప్యానల్ డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మిస్టర్ బి సునీల్ చంద్రరెడ్డి, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ అడ్వైజర్ నరేడ్కో తెలంగాణ. అలాగే నాంది రామేశ్వరరావు ఇన్ఫ్లుయెన్సర్. అలాగే మిస్టర్ కృతీష్ క్రోబిన్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ఏ. అలాగే శైలేందర్ సింగ్ హెచ్ఆర్ఏ మెంబర్ అండ్ మోడరేటర్. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా లంచ్ బ్రేక్ ముందు జరుగుతుంది. ఇదంతా అక్కడ లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత సెకండ్ ప్యానల్ డిస్కషన్ ఉంటుంది. ఈ ప్యానల్ డిస్కషన్లో కూడా చాలామంది నిపుణులు అయితే ఉన్నారు. వీరందరికీ కూడా మొత్తం ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే యంగ్స్టర్స్ వస్తున్నారో వాళ్ళకి దిశానిర్దేశం ఉంటుంది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఎందుకంటే మనం చూస్తున్నాం కొంతకాలం క్రితం నుంచి కొంత ల్యాబ్స్ అయితే కొంచెం ఏదైతే కొద్ది గ్యాప్ అనేది కనబడుతుందో
ఈ రియల్ ఎస్టేట్ రంగంలో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎట్లా ఉంటుంది, ఎలాగా దీన్ని ఓవర్కమ్ చేయాలి, ఎలాగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే అంశాన్ని నిష్ణాతులందరూ కూడా అక్కడ తీసుకొని వీళ్ళందరూ కూడా మొత్తం ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యాచరణలో భాగంగానే ఈ హెచ్ఆర్ఏ ఆధ్వర్యం, అలాగే రాజ్ న్యూస్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది థర్డ్ ఐ మీడియా సంస్థ ద్వారా ఈ పూర్తిగా ఈ మొత్తం అంశాన్ని మొత్తం అంతా కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా రిజిస్ట్రేషన్లో చాలామంది, ఎందుకంటే దేశవ్యాప్తంగా అంటే ముంబై, కలకత్తా నుంచి కూడా కొన్ని రిజిస్ట్రేషన్స్ అయినట్లుగా మనకు తెలుస్తుంది ఆర్గనైజేషన్. ఈ నేపథ్యంలో కొంతమంది వేరే స్టేట్ల నుంచి కూడా, ఏపీ నుంచి ముఖ్యంగా చూసుకుంటే ఏపీ నుంచి ఎక్కువ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ బాగుంటుంది, ఎలాగా దీన్ని ఎదురుకి తీసుకువెళ్ళాలి అనే అంశాన్ని చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం పూర్తిగా ఈ సమ్మిట్ అంతా కూడా సక్సెస్ అయ్యి ఖచ్చితంగా మరి కాసేపట్లోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. ఈ స్టార్ట్ అయిన వెంటనే మరి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ రాజ్ న్యూస్లో ఇస్తాం. రాజ్ న్యూస్ లైవ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీంతో ఖచ్చితంగా మొత్తం అందరూ కూడా ఇక్కడికి రాలేని వారు కూడా అందరూ ఖచ్చితంగా దీన్ని చూసి మొత్తం ఈ రియల్ ఎస్టేట్లో ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది కూడా తెలుసుకోవచ్చు. రైట్ మోహన్, థ్యాంక్ యూ. హెచ్ఐసిసి నోవాటెల్ అద్భుత ఘట్టానికి వేదిక కానుంది. ప్రభుత్వం, ప్రైవేటు రెండూ కలిస్తేనే అభివృద్ధి సాధ్యం. ఆ సంక్షేమ ఫలాలు సామాన్యులందరికీ చేరాలి. అందుకోసమే మహా సంకల్పానికి నడుం బిగించింది రాజ్ న్యూస్. నెరెడ్కో తెలంగాణ హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్తో కలిసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025ను నిర్వహిస్తోంది. డెవలపర్లు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, మేధావులు, దార్శనికుల ఆలోచనలను ఒక్కచోటుకు తీసుకొస్తుంది రాజ్ న్యూస్. హైదరాబాద్ భవిష్యత్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై కూలంకషంగా చర్చిస్తారు వక్తలు. దేశానికి దిశానిర్దేశం చేస్తున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్లో ఏ రకంగా ఉండాలి, ఎలాంటి రోల్ పోషించాలన్న దానిపై హైదరాబాద్ వేదికపై మేధో మథనం జరగనుంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోనే అత్యంత ఆమోదయోగ్యమైన నివాస సముదాయంగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలు హైదరాబాద్లో నివాసం ఏర్పాటు చేసుకోవాలని కోరుకోవడం మాత్రమే కాదు, సుస్థిర నివాసానికి యోగ్యమైనది భాగ్యనగరమని అనేకసార్లు రుజువైంది. అందుకు నిదర్శనం మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పదుల సంఖ్యలో నిర్మాణంలో ఉండటమే కాదు, కొత్త కొత్త వెంచర్లు ఏర్పాటవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో భాగ్యనగరంలో ఏ ప్రాజెక్టు ఎక్కడ రాబోతుంది, అందుకు అవకాశాలేంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు రాజ్ న్యూస్ నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 సమాధానాలిస్తుంది. కొత్తగా ఎక్కడెక్కడ అభివృద్ధి జరగబోతుంది, కొత్త పెట్టుబడులు ఎటువైపు రాబోతున్నాయి, ఏ సంస్థలు విస్తరణ ఎలా ఉండబోతోంది, గ్రేటర్ సిటీలో ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు రాబోతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఏ మూలన చేయబోతున్నారు, రీజనల్ రింగ్ రోడ్డుతో వచ్చే మార్పులేంటి, మూసీ రివర్ డెవలప్మెంట్ కథేంటి, ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ రాకతో భాగ్యనగర రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయనేది సమ్మిట్ వేదికగా అటు ప్రభుత్వ పెద్దలు, ఇటు అధికారులు వివరిస్తారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 కేవలం చర్చకు సంబంధించిన విషయమే కాదు. ఇది హైదరాబాద్ బాధ్యతాయుతంగా అభివృద్ధి చెందుతోందన్న అనేక విషయాలను ప్రపంచానికి చాటి చెప్పే వేదిక. ఇండస్ట్రీ ప్రముఖుల సాహసోపేతమైన చర్యలను ఇక్కడ చర్చిస్తుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ను పునర్నిర్వచించటానికి మారుతున్న ప్రజల ఆలోచన ధోరణిని ఈ వేదిక అన్వేషిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2025 రియల్ ఎస్టేట్ సమ్మిట్ ఒక గేమ్ చేంజర్.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసమే రాజ్ న్యూస్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. కొత్త ప్రాజెక్టులు ఎక్కడ అభివృద్ధి చెందుతాయి, కొత్తగా ఇల్లు కానీ స్థలాలు కానీ తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, రీజనల్ రింగ్ రోడ్, 4th సిటీ మెట్రో రైల్ కనెక్టివిటీ కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం 10,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఎలివేటెడ్ కారిడార్స్ తో పాటు ఫ్లైఓవర్స్ నిర్మాణం ద్వారా నగర ప్రజలకు మరిన్ని సౌకర్యాలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ చర్యల కారణంగా నగరంలో చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చెందుతున్న విషయాలను తెలుసుకోవడానికి ఇదో గొప్ప అవకాశం. రియల్ ఎస్టేట్ మార్కెట్ కేవలం అమ్మడం కొనుగోలుకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఇది మానవాభివృద్ధికి సంబంధించిన అంశం. జన బాహుళ్యానికి అవకాశాలను సృష్టించడం, కొత్తగా కొంగొత్తగా ఎలా జీవించాలన్న ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ లభిస్తాయి. లక్షలాది ప్రజల భవిష్యత్తు రూపకల్పనకు రియల్ ఎస్టేట్ మార్గనిర్దేశనం చేస్తుంది. ఇది కేవలం ఒక సమ్మిట్ మాత్రమే కాదు, రేపటి హైదరాబాద్ను మహత్తర నగరంగా తీర్చిదిద్దేందుకు వేదిక. డెవలపర్ అయినా, ఇన్వెస్టర్ అయినా, పాలసీ మేకర్ అయినా, ఇంటిని కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తి అయినా, ఇక్కడ ప్రతి ఒక్కరిది ఒక ప్రత్యేకత ఉంది. రియల్ ఎస్టేట్ దిగ్గజాలకు ఇదో అద్భుత అవకాశం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రచారానికి, అవాస్తవాల చెక్ పెట్టేందుకు ఇదో వేదిక.